హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయండి. ఈ రెసిపీని మనం బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకు లంచ్ బాక్స్లో ఇచ్చినా కూడా చాలా హెల్తీ రెసిపీ. ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకుంటారండి. అంత టేస్టీగా, క్విక్గా, చాలా తక్కువ టైంలో టిఫిన్కి ఏ పిండి లేనప్పుడు ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా హెల్తీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 2 మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. కప్పు, గ్లాస్ దేనితోనైనా కొలతలు తీసుకోవచ్చండి. నేను ఇక్కడ 1 కప్పు ఇలా గోధుమ రవ్వ తీసుకున్నానండి. లావుగా ఉండే రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా మినపగుళ్ళు లేదంటే బద్ద మినపప్పు అయినా వేసుకోవచ్చు. 2 ఇలా తీసుకున్న తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఎంత బాగా వాష్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనం ఒక గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మార్నింగ్ లేవగానే మనం ఇలా నానబెట్టుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ టైం వరకు మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. వాటర్ వేసుకొని ఇలా నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. 2 కూడా బాగా నానేయండి. రవ్వ అయితే మనకు తొందరగానే నానుతుంది, కానీ మినపప్పు గురించి మనము ఒక గంట నానబెట్టుకోవాలి. టైం లేకుంటే దీంట్లో వేడి వాటర్ వేసుకొని అరగంట అయినా నానబెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ గంట నానబెట్టుకున్నాను. చూడండి, 2 కూడా బాగా నానాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము మినపప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మినపప్పు వేసుకొని దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో ముందుగా మనము నానబెట్టుకున్న రవ్వను ఇలా వాటర్ మొత్తం పిండేసి వేసుకోవాలండి. లేదంటే బ్యాటర్ చాలా పల్చగా అయిపోతుంది వాటర్తో వేసుకుంటే. ఇలా రవ్వను పిండేసి వేసుకోవాలి. ఇప్పుడు మినప్పిండిని మనం రెంట్లో వేసుకున్నాం కదండి, రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో హెల్తీ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఇంకా స్నాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీకు టైం ఉంటే వెళ్ళి చెక్ చేసి చూడొచ్చండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకుంటానండి. ఇలా పిల్లలు తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక ఉల్లిగడ్డను తీసుకున్నానండి. సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. క్యారెట్ ఒక తీసుకొని దాన్ని కూడా తురుముకొని తీసుకోవాలి. అల్లం 1 ఇంచు తీసుకొని ఇలా గ్రేట్ చేసి తీసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని వెజిటేబుల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు ఇలా వెజిటేబుల్స్ తినని వాళ్ళకు బ్రేక్ఫాస్ట్లో లేదంటే లంచ్లో ఇచ్చినా కూడా చాలా మంచిది. వారంలో ఒక్కసారి ఇలా బియ్యం లేకుండా కూడా మనం చేసుకున్నా కానీ హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్స్, ఫైబర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చాలా తక్కువ ఆయిల్లో చేసుకోవచ్చండి. ఆయిల్ ఎక్కువ వేసే అవసరం కూడా లేదండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 గరిటెలు పిండి వేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కాస్త ఇలా మందంగా వేసుకోవాలండి. మరీ మందంగా వేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుంది. ఎందుకే మనం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండడానికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా. కావాలంటే మీరు ఈ ప్రాసెస్ని మీరు పెనం మీదైనా వేసుకోవచ్చండి. ఇలా మీరు అట్టులాగా. నేనైతే ఇక్కడ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఆయిల్ వేయకపోయినా కూడా మనం ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకోవడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టేసి. చూడండి పైన తడి ఆరిన తర్వాత పైన కూడా మనము ఇలా ఆయిల్ వేయకుండా ఇలా మనం బ్రష్తో ఇలా అప్లై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ పడుతుందండి, అంత ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు దీనికి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపులా మంచిగా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. 2 వైపులా తిప్పుతూ మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకోవాలండి. ఎప్పుడు దోశలు ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ట్రై చేయండి. రుచి సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 వేసుకొని నేను ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయి, అంత టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టమాటో కెచప్ లేదంటే ఒట్టిగా తినగానే సూపర్గా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి హెల్దీ రెసిపీ అండి. వీడియోని లైక్ చేయండి, వీడియోని హైప్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.